హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో నువ్వుల కారప్పొడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. లాస్ట్ వీడియోలో నువ్వులతో మనం లడ్డూలు చేసుకున్నాం కదా, అండ్ ఈ వీడియోలో మీకోసం నేను నువ్వులతో కారప్పొడి అయితే చేసి చూపిస్తాను. ఈ వర్షాకాలంలో అయితే ఈ కారప్పొడి చాలా మంచిదండి. ఈ కారప్పొడి ఇడ్లీ దోశల్లోకైనా వేడివేడి అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇంక అసలు ఆలస్యం చేయకుండా ఈ కారప్పొడి చేసుకునే విధానాన్ని ఏంటో చూసేద్దాము. ముందుగా నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నువ్వులు తీసుకున్నాను అండి. మీ ఇష్టం, మీరు ఏదైనా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇలా నువ్వులు తీసుకుని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం అడుగు దలసరగా ఉండే ఒక ప్యాన్ తీసుకొని మనం తీసుకున్న నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ నువ్వుల కారప్పొడికి నేను అస్సలు ఏమాత్రం ఆయిల్ యూజ్ చేయట్లేదండి. ఇది చాలా హెల్దీ కూడా. మనం ఎక్కడ ఎలాంటి ఆయిల్ యూజ్ చేయకుండా ఈ కారప్పొడి అయితే మనం చేసుకుందాము. ఈ నువ్వులు త్వరగానే ఫ్రై అయిపోతాయండి. జస్ట్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ నువ్వుల్ని మనం వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టేసుకుందాము. నువ్వులు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ మనం దీనిలోకి కొన్ని ఎండుమిరపకాయలు కూడా రెడీ పెట్టేసుకుందాము. నేను ఈ టీ గ్లాస్ నువ్వులకి 10 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మీరు మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అనేది వేసుకోవచ్చు. ఈ నువ్వుల కారప్పొడి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అందుకే పిల్లలకి కొంచెం కన్వీనియంట్గా ఉండేలాగా నేను కారం అయితే మైల్డ్గానే వేస్తున్నాను. మీరు కారంగా తినాలనుకుంటే కనుక మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు అనేది తీసుకోవాలి. నేనైతే ఒక 10 ఎండుమిరపకాయలని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 స్పూన్ల వరకు మినపప్పు వేసుకుంటున్నాను. నేను ఆయిల్ వేసుకోవట్లేదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ మనం దగ్గరే ఉండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు కూడా వేసుకున్నానండి. దీనిలోకి ఇంగ్రీడియంట్స్ ఎంత తక్కువ వేసుకుంటే మన నువ్వుల ఫ్లేవర్ అంతా డామినేటింగ్గా ఉండి మనకి టేస్ట్ కమ్మగా ఉంటుందండి. మీకు నచ్చితే ఇందులో వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు. నేనైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ నువ్వుల పొడిని చాలా కమ్మగా ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను. సో ఇంక ఇవైతే దగ్గరే ఉండి ఫ్రై చేసేసుకోండి. చక్కగా మనకి కొంచెం కలర్ టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఏవి మాడినా మనకి టేస్ట్ అనేది పాడైపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఎక్కువసేపు అయితే ఫ్రై అవసరం లేదు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులోకి మీ రుచికి సరిపడినంత సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇవన్నీ చల్లారిన తర్వాతే మనం మిక్సీ జార్లోకి వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసుకుంటే కనుక ఈ పొడి ముద్దగా అయిపోతుందండి. అందుకే కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా కోర్స్గా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇదే టైంలో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసి ఈ నువ్వులు వేసుకున్న తర్వాత మనం ఎక్కువసేపు ఏమి గ్రైండ్ చేయని అవసరం లేదండి. జస్ట్ ఒక 2-3 పల్సెస్ ఇచ్చుకుంటే మనకి నువ్వుల కారప్పొడి అయితే రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా పొడి పొడిగా మనకి నువ్వుల కారప్పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవడానికి మనం ఒక ప్లేట్లో వేసేసుకుందాము. ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇది మనకి చక్కగా నిల్వ ఉంటుందండి. వేడిగా ఉన్నప్పుడు మనం ఏదైనా కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే మనకి త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేనండి, చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో నువ్వుల కారప్పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఈ నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, మన బోన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. అలానే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. కాబట్టి ఇలా నువ్వుల్ని మనం ఏదో ఒక విధంగా మన డైట్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. లాస్ట్ వీడియోలో నువ్వులతో లడ్డు చేసుకున్నాం కదా, ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చెక్ చేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే వీడియో ఎండింగ్లో కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ కారపొడిని మనం వేడి వేడి అన్నంలోకి నేతో కంటే మనం పప్పు నూనె అంటే నువ్వుల నూనె వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అన్నం మొత్తం దీంతోనే తినేయచ్చు. ఇంకా వర్షాకాలం అలానే వింటర్స్లో అయితే నువ్వుల కారప్పొడి చేసి పెట్టుకోండి, మనకి చాలా మంచిది. ఎందుకంటే క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి ఈ నువ్వులు మన బాడీకి వేడినిస్తుంది అనమాట. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.